మీకు కాబోయేవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఉంటే చాలు, కాపోయి వాడొద్దు. సరే, ఇప్పుడు మీకు కావాల్సిన అబ్బాయి ఎదురుగానే ఉన్నాడు, వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు, మీరు ఏం చెప్తారు? పద వెళ్ళిపోదాం, వెళ్ళిపోమంటారు మమ్మల్ని. ఇంటర్వ్యూ అయ్యాక వస్తాను, నాన్న కార్ రెడీ చేసి పెట్టు. వెళ్ళగానే ఏం చేస్తారు? ఏం చేస్తా, తింటా అంటా నేను, ఇంకేం చేస్తా. దీనికోసం వాడిని పాపం. అరే బిల్ పే చేయొద్దా? ఎవరైనా వెళ్తే ఒక స్టార్టర్, ఒక బిర్యానీ, కూల్ డ్రింక్స్, నేను ఫ్యామిలీ ప్యాక్ అన్ని తినాలి కదా. వాటి పర్సనల్ చూసిన షాప్ వాడు, మేడం సింగిల్ అండ్ మేడం జంబోనా అని అడుగుతారు, జంబోనా అని అడుగుతారు. దాంతో పాటు ఇంకేం వద్దా? 6 చూసుకుంటాను లేబా, అది చెప్పం మేము అన్నీ. పొద్దున్న మీకు పెళ్ళి అయిందనుకో, ఆఫ్టర్ 6 వాడు ఏం చేయాలి? ఏం చేయాలి, పారిపోతాడు. 6 వరకు ఆఫ్టర్ 6 అమ్మో నా పిల్ల వస్తుందిరో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఎందుకు ఆఫ్టర్ 6 తర్వాత ఏం జరుగుతుంది? నేను జాగింగ్ చేపిస్తా, వాకింగ్ చేపిస్తా. ఎవరితో? మా ఆయనతో. ఇంకా ఆఫ్టర్ 6 ఇంకేం లేదా? పెన్షన్ తీసుకున్న వయసులో ఏం ఉంటుందమ్మా ఇంకా. మీరు పెన్షన్ తీసుకునే టైంలో మనకి బాయ్ ఫ్రెండ్ అవసరం. నాకు అవసరము. వాడు ఫుడ్ తేయడానికి సప్లైర్ ఉండాలి కదమ్మా. ఎవడు ఉంటాడు? మన అసిస్టెంట్ వీళ్ళు చూస్తారేంటి వాళ్ళు? అక్క మనకి కావాల్సింది నాకు నీకు కావాల్సింది హస్బెండ్ కాదు, అసిస్టెంట్.